మొత్తం పీక్ పడేసినారు. బట్ వీటిని డబ్ల్యూహెచ్ఓ లాంటివి యుఎన్ఓ లాంటివి అయితే కాస్త పనిచేస్తూనే అవుతుంది కదా, వరల్డ్ వైడ్గా చాలా పనిచేస్తున్నాయి, ఒక సపరేట్ స్ట్రక్చర్ ఉంది. వీళ్ళ దృష్టి కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉందనుకోండి, వాళ్ళు వద్దంటారు అన్నట్టు, కొద్దిగా కన్జర్వేటివ్స్ ఇప్పుడున్న గవర్నమెంట్. సో అట్లా వాళ్ళకు కొన్ని నచ్చని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు 40% డబ్బులు మేము ఇచ్చేదానికన్నా అంటే మాది జనరల్గా వరల్డ్ జీడిపిలో 25 to 30% ఉంది. అందులో రెగ్యులర్గా కట్టేది అమెరికా అంటే 40% మేము కడతాను, మిగతా 60% వరల్డ్ కడుతుంది. మాకు వచ్చేది ఏంటంటే అందులో ఇదివరకేమో మేము వరల్డ్ లీడర్స్గా ప్రొజెక్ట్ చేసినాం, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని ప్రొజెక్ట్ చేస్తాను. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేను ఆదుకుంటా అని రీగన్ టైంలో ఏమన్నాడు, అన్ని నేను ఆదుకుంటా అన్ని చేస్తా అని చెప్పి అటు రష్యా ఇటు ఉండే కదా, అట్లా కాకుండా అమెరికా ఫస్ట్. సంకుచితంగా అయిపోతున్నారు, మీకు మీరే స్వార్థం పెరిగిపోతుంది అంతే. స్వార్థం ఏందండి, మా డబ్బులు తీసుకుపోయి మేము అప్పులు తీసుకొచ్చి మీకు ఇచ్చడం, మీరు లీడర్ కదా, అందరికి సర్దాలి కదా. అయిపోయింది లీడర్షిప్ అయిపోయింది, తీసుకోండి మీరు లీడర్షిప్. ఎవరొద్దంటారు, డబ్బులు మేము ఎందుకు ఇస్తాం, ఇయ్యం. ఎక్కడ పోయినా అమెరికా డబ్బులు లాగుడే, ఎక్కడ పోయినా అమెరికా డబ్బులు. మీకు కొన్ని ఉంటే చెప్తేనండి, కొన్ని కంపెనీస్ తోటి మాట్లాడతా అండి, సింపుల్గా మాట్లాడతా. మీకు గ్రాస్ రెవెన్యూ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, వాడు 100 కోట్లు అన్నాడు అనుకోండి, నీకు అమెరికా నుంచి ఎంత వస్తుంది, 50 కోట్లు వస్తుంది. 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియా నుంచి వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, నీకు వచ్చే ప్రాఫిట్లో ఎంత % అమెరికా నుంచి వస్తుంది, ఎంత % ఇండియా నుంచి వస్తుంది? 95% కూడా అమెరికా నుంచి వస్తుంది అంటాడు ప్రాఫిట్లో. ఈడు 50% ఇండియాలో మొత్తం సప్లై చేసేవానికి వచ్చేది 5% 10%. మిగతా 50% ఏదో యూఎస్ ఉన్నదో అక్కడ నుంచి 95% లాభం అట్లా వస్తుంది అన్నాడు. సో అమెరికా డెఫినెట్లీ ఈజ్ అ ఫైనాన్షియల్ పవర్ అండి. సో కానీ మేము డెఫిసిట్లో పోయి ఎన్నేళ్ళు డెఫిసిట్లో పోవాలి? మా దగ్గర మేము కష్టపడి పనిచేసి ట్యాక్స్ కట్టుకుంటున్నాము, ఆ ట్యాక్స్ కట్టలేని మీరేమో వేరే దేశాలు పంచిపెట్టామంటే ఎందుకు పంచిపెట్టాలి? మేము అక్కడ ఎట్లా పని చేస్తాం? 8 గంటలు అంటే నాకైతే 6 మానిటర్లు ఉంటాయి, 6 మానిటర్స్ పని చేస్తాయి. ఇప్పుడు ఒకటే మానిటర్ ఉంటుంది దానికి, వాడు 10 గంటలకు పోతా అంటాడు. పని చేసుకోండి, పని మీరు ఎవరు వద్దంటాను? మీరు ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, వద్దంటానమా? మా డబ్బులు ఎందుకు? ప్రపంచం మొత్తం డబ్బులు ఇచ్చినా కానీ లాభం ఏంది? కొన్ని కంట్రీస్ ఇస్తే లాభమేది. ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీకి దాదాపుగా $60-50-60 బిలియన్ వస్తే బాగుపడ్డది, మంచిదే. పాకిస్తాన్కి $60 బిలియన్ ఇండిపెండెన్స్ వచ్చి కానీ మేము $50-60 బిలియన్ ఇచ్చినాయి, ఏమైంది? బాగుపడలేదు. సో దేనికి యూటిలైజ్ అవ్వట్లేదు అనేది కూడా ఫీలింగ్ ఉన్నది. ఇంకోటి మీకు సౌత్ కొరియా ఎగ్జాంపుల్ చెప్తానండి. సౌత్ కొరియాలో అమెరికా మిలిటరీ ఉంటుంది, దానికి ఎవడు ఖర్చు పెట్టాలి? అమెరికా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండు? నీ అంకమ్మ నీకేంది, నువ్వు నీ సౌత్ కొరియా మాతోటి ఎకనామికల్ మా లెవెల్కి వచ్చేసినావు, మాకన్నా ఎక్కువ పెరిగిపోయినావు, నేను ఎక్కడ చూసినా కానీ నీ కియా కార్లు హుండే కార్లే కనబడతాయి, ఓకే నువ్వు మా అమెరికాకి అయ్యే ఖర్చును పెట్టావని చెప్పి అని బిల్లు పంపించాడు. సచ్ కూడా ఇచ్చిండు వాడు. ఇప్పుడు జర్మనీ చూడండి, జర్మనీకి పెద్ద ఆర్మీ లేదు, నామినల్ ఆర్మీ ఉంటుంది. ఆడ మెయిన్ ఎయిర్ బేస్ మొత్తం బేస్ ఏంది? అమెరికన్స్. ఆడవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా? మాకు ఇస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాఫ్టాలా కాంట్రిబ్యూట్ చేయమంటే కాంట్రిబ్యూట్ చేస్తలేరు వాళ్ళు. ఇంకోటి పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వాళ్ళు ఏదైతే మిలిటరీకి పెట్టాలనో వాళ్ళు పెడతలేరు. ఎందుకు? మంచి ఇట్లున్నారు, ఏమైనా కానీ అమెరికా ఉంటుంది కదా, మనకి ఎందుకు ఇబ్బంది, వాడు చూసుకుంటాడు. అమెరికా ఏమైందంటారే, మీరు కూడా సోల్జర్స్ తయారు చేయండి, మా ఒక్కలే పోయి అక్కడ చచ్చుడు ఇక్కడ చచ్చుడు, మీరు కూడా రావాలి, అట్లా చేయండి, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలి. సో ఇవన్నీ నాకైతే బాగా. దీనికి అక్కడ వీళ్ళ నుంచి మద్దతు ఉందా సార్? మిగతా అపోజిషన్ నుంచి మద్దతు ఉందా ట్రంప్ చేస్తున్న యాక్షన్స్కి? నేను కూడా అపోజిషన్. అదే కదా, మీరు ఫైనాన్షియల్గా మాత్రం డెఫినెట్లీ చాలా మంది సపోర్ట్ చేస్తారండి. అమెరికా ఫస్ట్ అనాలి, మా ట్యాక్స్ పైసలు తీసుకుపోయి అక్కడిక్కడ పంచిపెట్టడం ఏంది? ఒకవేళ పంచిపెట్టినా కానీ మిగతా వాళ్ళు మీ పోర్షన్ మీరు పెడతానరా, ఓకే మీ పోర్షన్ మీరు పెడతాను, నా పోర్షన్ నేను పెడతాను, మీ పోర్షన్ మీరు పెడతలేరు. సో ఇటువంటి అన్ని చూడాలి కదా లెక్కలు. ఇప్పుడు అన్ని ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇప్పుడు సౌత్ కొరియా ఎప్పుడు పూర్ కంట్రీ ఉండే, ఇప్పుడు సౌత్ కొరియా ఇస్ వన్ ఆఫ్ ద డెవలప్ కంట్రీ, దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగిపోయింది. సో లెట్ దెమ్ పే దేర్ షేర్, లెట్ జర్మనీ పే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాకన్నా ఎక్కువ జర్మనీ, అయినా కానీ వాళ్ళు ఫేర్ షేర్ మిలిటరీ కాంట్రిబ్యూట్ చేస్తలేరు వాళ్ళు. సో ఇండియన్స్ని పంపించేస్తుంది అమెరికా, పంపించేసాం, ఫ్లైట్ వచ్చేసినట్టుంది ఆల్రెడీ. ఈ టైంలో ఇండియా అబ్జెక్షన్ చెప్పకపోవడం అనేది సరైనది కాదు అని చర్చ ఇండియాలో ఉంది. దట్ వుడ్ బి వెరీ డేంజరస్. ఒకవేళ దాన్ని అబ్జెక్ట్ చెప్తే మొత్తం వీసాలే బంద్ చేస్తాడు. హీ విల్ కంప్లీట్లీ బార్ చేసి పెడతాడు, అసలు డిస్కషన్ రావద్దు అది.
అతను మొత్తం బార్ చేసేస్తాడు. అంటే ఇక్కడ ఇండియాలో సిటిజన్షిప్ సిఏఏ అని పెట్టి మొత్తం అందరిని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారు కదా, సో మరి మీరు వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తుంటే మీరు ఎందుకు అపోజ్ చేయరు? ఒక్కటి ఏంటంటే వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా ఉన్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వేరే దేశంలో ఇల్లీగల్గా పోమని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ఎప్పుడు కూడా మన కంట్రీ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని పంపిస్తామంటే వెనకకు పంపించేసడానికి వెల్కమింగ్గా ఉంది. అట్లే ఉండాలి, ఇండియా ఎప్పుడు కూడా అట్లే ఉండాలని నేను కోరుకుంటా అండి. ఇంకోటి ఏంటంటే ఈ మొండోతో పెట్టుకుంటే ఏం కాదు, వాడు మీరు ఒక్కటి దెబ్బ కొడితే వాడు 20 దెబ్బలు కొడతాడు. మనం పడలేము, ఇండియాకు అంత కెపాసిటీ కూడా లేదు. ఒకవేళ కనుక మేము ఆ ఇల్లీగల్ వాళ్ళని కనుక తీసుకోమని చెప్పి కొలంబియా వాళ్ళు చెప్పినరో, నెక్స్ట్ డే ఎంబసీలో నో వీసాస్ అని పెట్టేసాడు. అంటే మనం వచ్చే H1Bs F1s మొత్తం బ్యాన్. మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. సో అటువంటి డేరింగ్ మోదీ చేయడం నేను అనుకుంటానా, చేయకూడదు కూడా. రైట్. అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తారు పూర్తిగాను ప్రచారం జరుగుతుంది. బహుశా మన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది తీసేస్తారంటే తీసేయరు డెఫినెట్లీ, దాన్ని డెఫినెట్లీ కంట్రోల్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ ఎక్కువ ట్యాక్స్ ఇప్పుడు ఫస్ట్ $50,000 ట్యాక్స్ లేదండి అక్కడ, ట్యాక్స్ కట్టరు అక్కడ. $50,000 పర్ యానం లేదు, అంటే దాదాపు 40 లక్షల ఇన్కమ్ మటుకు ట్యాక్స్ లేదు. ఆ తర్వాత ట్యాక్స్ పడుతుంది. అది కూడా మళ్ళీ ఫ్యామిలీలో ఇద్దరు పెళ్ళ మొగుడు పోరగాడు పిల్ల ఉందనుకోండి, అది దాదాపుగా 75,000 అంటే దాదాపుగా 60 లక్షల మటుకు ట్యాక్స్ లేదు అక్కడ. ఆ తర్వాత కడతారు. కాకపోతే ఒక లెవెల్ పోయిన తర్వాత చాలా హైక్ పోతుందండి, 35% దాకా పోతుంది. ప్లస్ స్టేట్ ట్యాక్స్ మళ్ళీ అదొకటి, అదో 6-7% అయింది. 42% అని కొన్ని స్టేట్స్లో ఏమో లేదు. మా టెక్సస్లో ఏమో స్టేట్ ట్యాక్స్ లేదు, కొన్ని స్టేట్స్ ఉంటుంది స్టేట్ ట్యాక్స్. ఇప్పుడు కాలిఫోర్నియాలో 8% స్టేట్ ట్యాక్స్, 42%. ఒకప్పుడు జిమ్మీ కార్టర్ అని ప్రెసిడెంట్ మన చనిపోయింది కదా, అతను ఉన్నప్పుడు 85% ట్యాక్స్ ఉండే. దాంతో ఏమైంది, ఏం ఎకనామికల్ డెవలప్మెంట్ కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కమ్యూనిస్ట్ కంట్రీ అయింది అన్నట్టు. యుఎస్ ఎప్పుడు కూడా అపోజ్ ఉంది. సో ఎప్పుడు రిపబ్లికన్స్ వచ్చినా కూడా ఈ టాప్ లెవెల్ని కొద్దిగా ట్యాక్స్ తగ్గిస్తారు, మళ్ళీ డెమోక్రాట్స్ మళ్ళీ ఎక్కిస్తారు. సో ఇప్పుడు ఎంత తగ్గొచ్చా, పూర్తిగా తీసేసే పరిస్థితి ఉండదు, తగ్గుతుంది? తీసేయరండి, అట్లా అంటాడు. సో ఈ డెసిషన్స్ కారణంగా అమెరికా వెల్త్ కూడా పెరుగుతుందిగా, ట్రంప్ కంపల్సరీ. ఇప్పుడు మనం అన్ని డిస్కస్ చేసిన అన్నీ కూడా అమెరికా వెల్త్ పెరగడానికి కారణమే. అమెరికా వెల్త్ పెరిగినప్పుడు ట్యాక్స్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం, వెల్త్ పెరిగినా కూడా ట్యాక్స్ కావాలండి. అబ్బో ట్యాక్స్ కావాలి. ఇప్పుడు బ్రిక్స్ మీద కూడా నేను 100%. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని కూడా వెల్త్ పెరిగినంత మాత్రాన గవర్నమెంట్ రన్ కావాలి, రోడ్లు ఎవడేయాలి, తర్వాత మిలిటరీ ఎవరు చేయాలి, గవర్నమెంట్ ఫంక్షనింగ్ చాలా ఫండ్ అవసరం ఉంటుంది. సో ట్యాక్స్ తగ్గుతుందేమో. తర్వాత మొదలు ఏంటంటే మేము అప్పులు ఉన్నాయండి, ఈ అప్పులన్నీ చేయాలి. ఇంకోటి మాకు ఇయర్లీ బడ్జెట్ $6 trillion. ఇప్పుడు అతను టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే ఈ డోజ్ అంటాం అన్నట్టు, ఈ యొక్క ఏజెన్సీని తయారు చేసి $2 trillion కట్ చేస్తా అని చెప్పేసాడు. $2 trillion, $70 billion నిన్నే 3 రోజుల కిందనే కథం చేసిండు. అంటే 1 trillion అంటే 1000 కోట్లు అన్నట్టు. 1000 బిలియన్ డాలర్లు. $1 billion, $1 billion అంటే 8,000 కోట్లు. అంటే మీరు లెక్కేసుకోండి ఎంత అయిందో. నాకు అది లెక్కలలో పూర్ కాబట్టి లాయర్ అయినా. సో ఇది $2 trillion కట్ చేస్తా అని ఇలాన్ మాస్క్ ఇన్ఛార్జ్ పెట్టిండు అన్నట్టు. కాకపోతే దీనికి రిప్రికషన్స్ బాగుంటాయి, ఎందుకంటే దాదాపుగా ఒక 1/3 ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పీక్ పడేయాలి. 1/3 ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ పీక్ పడేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 10,000 మందిని పీక్ పడేస్తే నా సాధారణంగా గోల నడుస్తుంది. దేంట్లో పీకేశారు? USAID అనేది మొత్తం తీసి పడేసి, అసలు USAID మొత్తం మా యుఎస్ తప్ప మిగతా అందరికి ఏడిస్తాను కాబట్టి తీసి పడేసాను అన్నట్టు. అట్లా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి కట్ చేసుకుంటారు. కొన్ని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి, వాటిని ఇంప్రూవ్ చేసి, వీటిని మొత్తం కట్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నట్టు. సో ఈ కట్ చేసినప్పుడు ఎట్లా బ్యాక్లాష్ ఉంటుంది. అటువంటి అని $2 trillion కట్ చేసి, ఇవన్నీ వెల్త్ ఇంక్రీజ్. ఇంకోటి ఏంది, $2 trillion ఇతను ఏమంటాడంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే, ఇవన్నీ ట్యాక్స్ పైసలు కదా, ఏదో ట్యాక్స్ పైసలు కదా, $2 trillion టికెట్ కట్ చేస్తే కొంత వాళ్ళకి ఇచ్చేస్తాను కదా, నీకు ట్యాక్స్లు కట్ చేస్తా అంటాడు. మొత్తమే తీసేసారు కాదు, ట్యాక్స్లు కట్ తగ్గిస్తాను. ఇంకా సార్ ఇంకేమన్నా ఇప్పుడు జనాల్లో ఉన్న ఆందోళన వీటన్నిటి నేపథ్యంలో ఇంకేమన్నా మీరు యాడ్ చేస్తారా, క్లోజ్ చేద్దాం? ఇప్పుడు బ్రిక్స్ మనం డిస్కస్ చేసినాం కదా, ఇప్పుడు ఏమంటాడంటే అతను, బ్రిక్స్ వాళ్ళు ఏమంటారంటే US డాలర్ను పక్కన పెట్టేద్దామంటాడు. పక్కన పెట్టే చూస్తాను మీద 100% టారిఫ్ వేస్తాను అనుకో.
అంటే మా కంట్రీని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, మా కరెన్సీని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే చేసుకోండి, మేము టారిఫ్ వేసుకుంటాం, మీ ఇష్టం, మీరు ఎక్స్పోర్ట్ చేయకుండా చేయకండి, మీరే ఎక్స్పోర్ట్ చేసుకోండి, మాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. మేము వచ్చి మేము బాంబులు వేస్తానే ఉన్నా, మీరు కనుక US$ తీసేసి మీరు చైనీస్ యెన్నో ఇండియన్ రూపీ పెడితే మేము 100% టారిఫ్ వేస్తామని చెప్పేసి. ఓకే ఓకే ఓకే. సో US$ బ్రెజిల్, మీడియా రష్యా, ఉంటుంది ఇండియా. ఎక్స్చేంజ్కు అని నేను అనుకుంటాను. అంటే రేపు రష్యాతోటి కొన్నా కూడా, చైనాతోటి కొన్నా కూడా US$ కాబట్టి ఇవన్నీ ఎక్స్చేంజ్ అంతా US$, $పెట్రోల్ అంటారు కదా, పెట్రోలియం ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా. ఇవన్నీ కనుక మళ్ళా కొన్ని సౌదీ అరేబియా కూడా ఇటు పోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చక్కగా అవుతాడు వాడు మొత్తం US$ వాడాల్సి వస్తుంది. ఓకే, $. ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి. అంటే మరి ఇప్పుడు మాకు ఉన్నదండి రాజ్యం, మా దగ్గర మీరు ఇన్ని ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు, మేము తీసుకుంటున్నాము, మీరు కూడా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మా డాలర్ మీరు వాడకపోతే మేము ఇంపోజ్ చేస్తాను. ఓకే, స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లా తయారయ్యాడు. అంతే కదా, అంతే కదా. అవసరం ఉందండి మాకు, ఎందుకంటే ఎన్నో అడ్వాంటేజ్ తీసుకొని ఎన్నో చేసిండు. నేను ట్రంప్ ప్రభుత్వాన్ని ఎన్నో తిట్టిన కానీ ఫైనాన్షియల్కి వచ్చే వాళ్ళకి మాత్రం ఐఎమ్ విత్ ట్రంప్.